ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు, సీఎంతో చర్చించి నిర్ణయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్పై స్టడీ. నేడు టీపీసీసీకి చేరనున్న రిపోర్టు. టీచర్స్ ఎమ్మెల్సీపై నిర్ణయం పెండింగ్. యూత్ కాంగ్రెస్ లొల్లిపై షోకాజ్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో వర్గపోరుపై స్వేచ్ఛ కథనాలు స్పందించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రధానంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే డైరెక్ట్గా కేసీఆర్ ఫోటోను పెడతా అని చెప్తున్నాడు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రము వార్నింగ్లు ఇస్తున్నాడు హైడ్రా కూలగొడతా ఉంటే. పటాన్ చెరువు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పటాన్ చెరువు ఘటనపై ఎంక్వైరీ కమిటీ వేశామని, ఈ కమిటీ వేగంగా పార్టీకి రిపోర్టు అందజేస్తుందని ఆయన వివరించారు. శనివారం నుంచి ఆది శ్రీనివాస్ అండ్ టీము పటాన్ చెరువుకు వెళ్తుందన్నారు. ఇరు వర్గాలతో చర్చించి వివరాలు సేకరిస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం పీసీసీ చీఫ్ గాంధీ భవన్లో మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తే వారిపైన చర్యలు తప్పవన్నారు. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అవసరం అన్నారు. ఇక యూత్ కాంగ్రెస్ గొడవలో ఉన్న అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. క్లారిఫికేషన్ వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాయ నరసింహ, పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నేతలు స్టడీ చేస్తున్నారని, శనివారం ఆ రిపోర్టు పార్టీకి అందనున్నదని పేర్కొన్నారు. ఆ నివేదికను అధిష్టానానికి పంపిస్తామని తెలియజేశారు. అగ్ర నాయకత్వం నిర్ణయం తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారన్నారు. ముందే చెప్పినటువంటి స్వేచ్ఛ అంటూ దానికి సంబంధించినటువంటి విషయంలో చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా ఇటు దానం నాగేందర్, ఇటు గూడెం మైపాల్ రెడ్డి, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా ఒక వార్తనైతే తిరుగుతూ ఉంది. ఫైనల్గా వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకుంటే కొంచెము మరి అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.